ఓం నమో మహాలక్ష్మీదేవ్యే నమః. అందరికీ నమస్కారం. హేమంతం వచ్చిందంటే చాలండి, కోటి శుభాల మార్గశిరం వచ్చేసినట్లే. ఎటు చూసినా ఇంటిలో గిళ్ళన్నీ లక్ష్మి కళ్ళతో కళకళలాడుతూ ఉంటాయి. ఏ నోట విన్నా లక్ష్మీ నమస్తుభ్యం అంటూ లక్ష్మీదేవి అమ్మవారిని ఆర్తితో స్తుతించడం, ఆశతో పూజించడమే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మార్గశిర మాసం ఆయన సతీమణి మహాలక్ష్మీదేవికి సైతం ఇష్టమైనదే. అయితే ఈ మార్గశిర మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి 4 లేదా 5 గురువారాల పాటు భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజించిన వారికి ఆ లక్ష్మీదేవమ్మ కోరిన కోరికలు తీరుస్తుందని, వరాల జల్లులు కురిపిస్తుందని నమ్మకం. ఈ మార్గశిర మాసంలో ఆచరించే మార్గశిర గురువారం వ్రతం వల్ల మిగిలిన 11 మాసాల్లోనూ లక్ష్మీదేవి అష్టలక్ష్మి వైభవం కలుగుతుందని నమ్మకం. మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిరం నాడు ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టం. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుల వారికి తెలిపారు. మార్గశిర గురువారాలలో నిత్య పూజ చేసుకుని మహాలక్ష్మీదేవిని ఆరాధించి నైవేద్యం సమర్పించి ఈ కథను చదువుకుని లేదా విని అక్షితలు నెత్తిపై చల్లుకోవాలి. ఈ వ్రతం ఆచరించడం వల్ల అష్టలక్ష్మి అయిన మహాలక్ష్మీదేవి సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్య, సంతానం, ధైర్యం ఇలా అన్నిటినీ సంవత్సరం అంతా తన భక్తులకు ప్రసాదిస్తుంది ఆ జగన్మాత. ఇక వ్రత కథలోనికి వెళితే, పూర్వకాలమున సుశీల అను ఒక బాలిక కలదు. ఆమె చిన్నతనంలో కన్నతల్లి కాలం చేసిన తరువాత తండ్రి వేరొక వివాహము చేసుకునెను. వచ్చిన ఆ సవతి తల్లి సుశీలతో ఇంటి పనులు చేయించుచు తను విశ్రాంతి తీసుకొనుచుండెను. కాలక్రమములో సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించాడు. ప్రతిరోజు ఆ పిల్లవాడిని కూడా ఆడించమని సుశీలను పురమాయించి బదులుగా ఒక చిన్న బెల్లపు ముక్కని తినమని ఇస్తూ ఉండెను. ఇంటి పనులు చేయుచు మరియు శిశువుతో కష్టపడుచున్న సుశీల దీనస్థితికి విచారించి ఇరుగు పొరుగు వారు ఆమెను శ్రీ మహాలక్ష్మిని ఆరాధింపమ్మ అని చెప్పారు. ఆ మాటలు వినిన సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను చేసి తన కన్న తల్లి వలె భావించి నిత్యము పూజ చేయుచుండెను. తన సవతి తల్లి ఇచ్చిన బెల్లపు ముక్కను అమ్మవారికి నివేదన చేయుచుండెను. కొంతకాలమునకు సుశీలకు యుక్త వయసు వచ్చింది. తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకుడిని ఇచ్చి వివాహము చేసిరి. ఆమె తన అత్తవారింటికి వెళుతూ తనతో పాటు నిత్యము పూజ చేయుచున్న శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను కూడా తీసుకువెళ్ళింది. అంతన ఆ పుట్టింటిని గల సిరి సంపదలు కూడా సుశీల వెంట వెడలిపోయెను. అత్తవారింటికి అకస్మాత్తుగా వృద్ధి చెందిన సిరి సంపదలు చూసి ఆశ్చర్యపడుచు తమ కోడలిని అదృష్టవంతురాలు అని మెచ్చుకొనుచు ఆమెను ఆప్యాయంగా చూసుకొనుచున్నారు. కొంతకాలమునకు సుశీలకు తన పుట్టింటి వారు దారిద్ర్యమును అనుభవించుచున్నారన్న విషయము తెలియవచ్చినది. వారికి సహాయం చేయదలచి తన భర్తను అడుగగా అతను సమ్మతించెను. అంత తన సవతి తమ్ముడిని పిలిపించి ఒక కర్రకు జోలె కట్టి ఆ జోలెయందు బంగారు నాణెములను పోసి ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పాను. తన అక్క చేసిన సహాయానికి ఆనందభరితుడైన ఆ తమ్ముడు తిరుగు ప్రయాణం చేసెను. మార్గమధ్యమున కాలకృత్యములు తీర్చుకొని చూసుకొని బంగారు నాణెములు గల జోలెకర్ర కనిపించలేదు. ఎవరో దొంగతనము చేసినారని గ్రహించి బాధతో తన ఇంటికి వెళ్ళిపోయాను. ఇంతలో కొంతకాలంనకు తన తమ్ముడు సుశీలను కలువగా సంభాషణల మధ్యలో తను బంగారు నాణెములు గల జోలెకర్రను పోగొట్టుకున్న విషయం చెప్పి దుఃఖించెను. అంతా సుశీల దిగులు చెందకు అని ఊరడించి మరలా సహాయము చేయదలచి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పెను. కాగా తిరుగు ప్రయాణమున ఒక కుక్క వరహాలు కల అతని చెప్పును నోట కరుచుకుని పారిపోయాను. మరలా దుఃఖించుచు అతను ఇంటికి చేరుకొనెను. కొంతకాలం తరువాత సుశీలకు ఈ విషయము కూడా తెలియవచ్చి ఈసారి బాగా ఆలోచించి తన తమ్ముడికి ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోయించి తన సవతి తల్లికి ఇమ్మని చెప్పాను. ఆ తమ్ముడు తిరుగు ప్రయాణమున ఒక చోట కూర్చుని చద్ది తినుచుండగా అక్కడకు వచ్చిన ఒక వ్యక్తి ఆ గుమ్మడికాయను దొంగతనము చేసి పారిపోయాను. ఇది గ్రహించిన తమ్ముడు బాధపడి తన దురదృష్టమును నిందించుకొనుచు తిరిగి ఇంటికి చేరుకుని ఇట్లుండా తన పుట్టింటి వారిని చూడవలెనని కోరిక కలిగిన సుశీల ఒకనాడు ఆమె పుట్టి ఇంటికి వెళ్ళను. తన తమ్ముడి ద్వారా జరిగిన విషయములను తెలుసుకుని విచారించి తన పుట్టింటి వారి దారిద్ర్యమును పోగొట్టుకొనుటకు ఏమి చేయవలెనో అని తీవ్రంగా ఆలోచించి తను నిత్యము పూజించు శ్రీ మహాలక్ష్మిని పూజించి సంపదలు కలుగగలవని గ్రహించి తన సవతి తల్లిచే శ్రీ మహాలక్ష్మి వ్రతము చేయుటకు నిశ్చయించుకున్నది. తన పుట్టింటి వారిని తనతో పాటుగా అత్తవారింటికి తీసుకుని వెళ్ళినది. ఇంతలో మార్గశిర మాసము ప్రారంభమై మొదటి లక్ష్మీవారము వచ్చినది. నియమనిష్టలతో సాయంకాలమున శ్రీ మహాలక్ష్మి పూజ చేయవలసి ఉన్నది గాన
ఆ రోజు ఏమీనూ తినవద్దని సుశీల తన సవతి తల్లికి చెప్పాను. కానీ ఆ సవతి తల్లి పిల్లలకు భోజనము పెడుతూ ఆకలికి తట్టుకొనలేక తను కూడా చద్దన్నము తినెను. ఉపవాస దీక్షను ఆమె పాటించలేదు కనుక పూజ చేయరాదని మరుసటి లక్ష్మీవారము చేసేదమని సుశీల చెప్పాను. రెండవ లక్ష్మీవారపు సాయంత్రము ఆ సవతి తల్లి స్నానము చేసి తలకు నూనె రాసుకొనెను. ఇది అమంగళకర సూచిక కనుక పూజను మరుసటి వారము చేసేదమని సుశీల చెప్పాను. మూడవ లక్ష్మీవారపు సాయంత్రం ఆ సవతి తల్లి పిల్లలకు జడ వేయచ్చు తను కూడా తలదువ్వుకొనెను. సంధ్యా సమయంలో కేశాలంకరణ అమంగళకరము కనుక ఆ పనికి సుశీల విచారించి మరుసటి లక్ష్మీవారము తన సవతి తల్లిచే నిష్టగా ఉంచదలచి ఆమెను ఒక గృహమును కూర్చుండబెట్టి బయట గడియ వేసెను. కాసేపటికి అక్కడకు పిల్లలు ఆడుకొనుచూ వచ్చి అరటిపండు తిని వాటి తొక్కలను ఆ గృహ ద్వారము వద్ద వేసిరి. ఆకలికి తట్టుకొనలేక సవతి తల్లి ఆ తొక్కలను తినెను. ఈ విషయము తెలిసి సుశీల బాధపడిను. ఇంతలో ఆఖరి లక్ష్మీవారము వచ్చెను. శ్రీ మహాలక్ష్మి పూజకు శ్రేష్టమైన మార్గశిర మాసము వెడలిపోయినా మంచి అవకాశము చేజారిపోగలదని గ్రహించి ఈసారి ఎటులనైనా తన సవతి తల్లితో పూజ చేయించవలెను అన్న పట్టుదలతో వ్రతభంగము కాకుండా తన తల్లి కొంగును తన చీర కొంగుతో ముడివేసుకుని ఏ విధమైన నియమభంగము కలుగకుండా జాగ్రత్త పడింది. ఆనాటి సాయంత్రము తనతో పాటు ఆ సవతి తల్లితో కూడా శ్రీ మహాలక్ష్మి పూజ చేయించెను. పూజ అనంతరం ప్రసన్నురాలైన శ్రీ మహాలక్ష్మి సుశీల పెట్టిన నివేదనను స్వీకరించి ఆ సవతి తల్లి పెట్టిన నివేదనను తిరస్కరించినది. భక్తి శ్రద్ధలతో సుశీల ఇది ఏమని అడుగగా ఆ శ్రీ మహాలక్ష్మి, ఓ సుశీల, నీ చిన్నతనమున నువ్వు నా పూజ చేయనప్పుడు ఈ నీ సవతి తల్లి కోపగించి చీపురతో నిన్ను కొట్టినది. ఆ దోషము వలన నేను ఆమె నివేదనను స్వీకరించలేను అని చెప్పెను. దానికి ఆ సుశీల తన సవతి తల్లి చేసిన పనిని మన్నింపమని ప్రార్థింపగా అటులనేనని అమ్మవారు పలికి నివేదనను స్వీకరించింది. వారి ఇరువురి ఇంట సుఖ సంపదలు వృద్ధి చెందగలవని వరము ఇచ్చెను. ఆ ప్రభావమున తన సవతి తల్లి ఇంట సంపదలు క్రమముగా వృద్ధి చెందసాగిను. అటు పిమ్మట ప్రతి సంవత్సరము వచ్చు మార్గశిర మాసమున 5 లక్ష్మీవారములు నియమనిష్టలతో శ్రీ మహాలక్ష్మి పూజ చేసి తమ విభవములు కొలది పరమాన్నము, పులగము, బూరెలు, అప్పాలు మొదలగు వాటిని నివేదనము చేయొచ్చు. వారి ఇరువురి కుటుంబములు సుఖ సంపదలతో ఆనందముగా ఉండసాగారు. కావున సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసంలో లక్ష్మీవార వ్రతమును ఆచరించి ఈ మహాలక్ష్మి కృపకు పాత్రులు కాగలరు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.